చూసి ఎదురు చూస్తున్న అమరావతి అభివృద్ధి చేసిన ప్లాట్లను 29,000 మంది రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఎప్పుడు ఇస్తుందో అనే దానిపై క్లారిటీ లేదు సార్ ఈ బిల్లులో సార్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇట్స్ నాట్ డిఫైనింగ్ దట్ వాట్ కాన్స్టిట్యూట్స్ capital and what is the definition of capital, sir? Our constitution mentions only capital of the country, sir. Sir, Government of India has itself filed an affidavit in the court, High Court, stating that the decision to decide the capital has the prerogative of the state, sir. On what basis Honorable Home Minister is moving this bill is my question, sir. Sir, when we have not decided what should be the capital of Uttarakhand, Jharkhand, Chhattisgarh and UP, Bihar and MP were bifurcated, sir. Why are you deciding in case of AP it is nothing but insulting the people of Andhra Pradesh, sir? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ఈ బిల్లులో ప్రస్తావన లేదు సార్. ఈ విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయింది సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దీన్ని డిమాండ్ చేస్తూనే ఉంటుంది సార్. సార్, బిఫోర్ I start my observations on the proposed bill, sir, I wish to make it abundantly clear on the floor of the House, sir. Neither the YSR Congress party nor our leader Jagan Mohan Reddy garu ever opposed Amaravati, sir. In fact, he has constructed his house and party office in Amaravati only, sir. So, how can they say that we are against Amaravati? You walked out yesterday also. Even now you are walking out. Sir, Andhra Pradesh government 50,000 ఎకరాలు తీసుకున్నారు సార్. కానీ ఇప్పటి వరకు ఏమీ అభివృద్ధి జరగలేదు సార్. ఒక శాశ్వత నిర్మాణం కూడా జరగలేదు సార్. ఇంకా సొంత లెక్కల ప్రకారం అమరావతిలో 1 ఎకరం విస్తీర్ణంలో విద్యుత్, మురుగునీటి, పారుదల, నీటి సరఫరా, రోడ్లు మొదలైన సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి ఒక్కొక్క ఎకరానికి 2 కోట్ల రూపాయలు అవసరం వద్దని ప్రభుత్వమే చెప్పింది సార్. 50,000 ఎకరాలు ఎక్వైర్ చేయాలని చెప్పి తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు సార్. 50,000 ఎకరాలకి 2 లక్షల లెక్కన 1,00,000 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి సార్. రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటామని ఇప్పటికే 20,000 ఎకరాలకి నోటిఫై కూడా చేశారు సార్. మరి ఈ 2 లక్షల కోట్లు అంటే 50,000 ఎకరాలు ఇదివరకు తీసుకుంది, మళ్ళా తీసుకోబోయే 50,000 ఎకరాలకి ఎకరాకి 2 కోట్ల లెక్కన సుమారుగా 2 లక్షల కోట్లు ఈ ప్రాంత అభివృద్ధికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికే అవసరం అవుతుందని, ఈ కొత్త రాజధానిలో నిర్మాణానికి అవసరం అవుతుందని చెప్తున్నారు సార్. దీనివల్ల కొత్త రాజధాని భావన వచ్చినప్పుడు చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం మొదలైనవి కూడా కలిపితే ఈ మొత్తం ఎంత పెరుగుతుందో కూడా ఆలోచించుకోవాలి సార్. దీని మీద కేవలం వడ్డీలకే సంవత్సరానికి సుమారుగా 20,000 కోట్లకి భావితరాలు పే చేయాల్సి వస్తుంది సార్. సార్, లుక్ at how much present AP government invested after ruling AP for 7 years, sir. So far in 7 years, just 8,000 crores as they have spent on Amaravati, sir. If you can invest just 8,000 crores in 7 years, imagine how much time you will take to invest 2 lakh crores. How would be this 2 lakh crores multiply after 25 years, sir? సార్, కేవలం 2 సంవత్సరాల్లోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దాదాపు సుమారుగా 3,40,000 కోట్లు అప్పు చేశారు సార్. ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరుతో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రతి పౌరుడి తలపై 36,000 అప్పు భారంగా తప్పనిసరి చెప్పబడుతుంది సార్. ఈ నిర్లక్ష్యమైన అప్పులు ప్రయాణం ఇలాగనే కొనసాగితే 2029 నాటికి మన రాష్ట్రం సుమారు 14 లక్షల కోట్ల అప్పుల ప్రభుత్వం కింద నలిగిపోతుంది సార్. అంటే ప్రతి పౌరుడిపై దాదాపు 2 లక్షల వారసత్వగా మారబోతుంది సార్. ప్రజలకు అవకాశాలు, ఉద్యోగాలు, భవిష్యత్తు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పుట్టబోయే ప్రతి శిశువుకి సుమారుగా 2 లక్షల అప్పు వారసత్వంగా ఇచ్చే పరిస్థితి వస్తుంది సార్. సార్, సెకండ్లీ, there is not even a single permanent building, sir. All are temporary structures. Sir, in the last monsoon, the entire Amaravati was flooded and inundated, sir. It is a fact. There are video recordings also, sir. That is why we have decided to go for Vizag. That is a developer city, has a growth potential and can compete with Hyderabad, Bangalore and Chennai. That is why we wanted to create 3 capitals. Vizag as the executive capital, Kurnool as judiciary capital, as per the Sribag Pact, and Amaravati as legislative capital. Conclude. This clearly indicates that we are not against Amaravati, sir. Sir, అమరావతిలో నిర్మాణం అయ్యాను చూడండి సార్. ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నైతో పోల్చుకుంటే ఎక్కడైనా సరే సుమారుగా నిర్మాణం అయ్యి చదరపు గడికి 4,000 నుంచి 5,000 రూపాయలు ఉంటుంది సార్. కానీ అమరావతిలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఫైనలైజ్ చేసిన టెండర్స్లో సార్ ఫర్ స్క్వేర్ ఫీట్కి
12,000 రూపాయల నుంచి आपकी समय 13,000 अवधि రూపాయల समाप्त हो गई है। రేట్లు ఫిక్స్ చేశారు సార్. ఉచితంగా ఇది కూడా సార్, You have ఉచితంగా completed ఇసుక, your time. నీరు, Please విద్యుత్ sit down. ఛార్జీలపై రాయితీలు ఇచ్చిన తర్వాత ఈ వ్యయమంతా Next కూడా ఈ డబ్బు speaker. ఎక్కడికి పోతుంది సార్? ఈ డబ్బు ఎవరి జోబులో Shri వెళ్తుంది సార్? ఇది Niranjan అవినీతి Rishi. కుంభకోణం కాకపోతే प्लीज सब कंक्लूड करिए उनका नेक्स्ट। यस, जय जगन्नाथ सर। निरंजन बिशी।